ఇప్పుడు కూడా అమ్మని తీసుకొని గుడికి వచ్చాను. రాగానే అనిపించింది ఇక్కడ టైలర్ ఉంది అని. నీ దగ్గరికి రాకూడదు, నీతో మాట్లాడకూడదని బయటే ఉండిపోయాను. ఆయన చివరికి నువ్వే వచ్చి నన్ను కాపాడావు. నేను నీకోసం రాకపోయినా నువ్వే నాకు కనిపిస్తున్నావు టైలర్. తర్వాత గుర్తొస్తూనే ఉన్నావు. సరే, ఏం చేయాలో నువ్వే చెప్పు టైలర్. మర్చిపోవాలి అంతే. అసలు ఒంటరిగా ఉండొద్దు. ఏదో ఏదో బిజినెస్ పెడతా అన్నారు కదా, ఆ పనుల్లో బిజీ అవ్వండి. అప్పుడు కూడా ఈ టైలర్కి జాబ్ ఇస్తాను అన్నాను, ఎందుకు చేయట్లేదని మాత్రం ఆలోచించకండి. మీ పనుల్లో మీరు పడితే మెల్లిగా మర్చిపోతారు. తర్వాత గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రాను. కనిపించినా పట్టించుకోరు కూడా. అర్థమైందా? ఈ అమ్మాయి ఏది? మొదటి వాయినం ఇద్దామనుకున్నానే. ఇంతసేపేంటమ్మా, అందరూ వాయినాలిచ్చి వెళ్ళిపోతున్నారు చూడు. అమ్మా, ఇదెవరిచ్చారు?
ఎవరో బాగా ఉన్నవాళ్లలా ఉన్నారమ్మా. అందరికీ బంగారు భరణలు పంచింది. అమ్మా అందరికి వాయినలు ఇద్దాం పద. పద. నా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావే? ఇన్స్టాల్మెంట్ లో తీరుస్తానని చెప్పాను కదా. రాత్రిపూట రోడ్డు మీద దారి కాచి మరీ అడుగుతున్నావేంటి? నీ మీద నాకు నమ్మకం లేదు. డబ్బులు ఇచ్చే ఇక్కడి నుంచి కదులు. అమ్మో 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 అమ్మో, ఊరంతా అప్పులు పెట్టుకొని పైసా కట్నం ఇవ్వకుండా నీ చెల్లెల్ని నా కొడుకిచ్చి కట్టబెట్టాలని చూస్తావా? పెళ్ళయ్యాక ఈ అప్పులన్నీ నా కొడుకునెత్తిన వేసేద్దామనే. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, కట్నం ఇస్తేనే పెళ్ళి. అంతవరకు ఇది బతికుంటే కదా. మా అన్ననే జైలుకు పంపిస్తావా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావే? ఏమా నువ్వా? చాలా థ్యాంక్స్ అమ్మా, టైంకి వచ్చావు. నేను లేదంటే ఎప్పుడో వచ్చాను మేడం. మీరే లోపలికి రానివ్వకుండా మీ మనసు తలుపులు మూసుంచారు. ఐ లవ్ యూ మేడం. నీ మీద నాకు నమ్మకం లేదు. డబ్బులు ఇచ్చే ఇక్కడి నుంచి కదులు. కట్నం ఇస్తేనే పెళ్ళి. అంతవరకు ఇది బతికుంటే కదా. ఇలాంటి కళ వచ్చిందేంటి? అది అది ఈ టైంలో చాముండి డబ్బులు అడగడం ఓకే, సైతమ్మ కట్నం ఆశించడం కూడా ఓకే, ఆ రౌడీలు వెంట పడ్డం కూడా ఓకే. కానీ కానీ
వినయ్ నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? ఐ లవ్ యూ మేడం. నిజంగానే తనకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నేనే కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నానా? హ. జాబ్ లేకపోతే బతకలేను, జాబ్ ఇప్పించండి అని బేదర్పులు అరుచుకుంటూ వచ్చాడు. వేరే దగ్గర జాబ్ ఇప్పిస్తే కాదని నా దగ్గరే జాయిన్ అయ్యాడు. కానీ జాబ్లో జాయిన్ అయ్యి 3 నెలలే అయినా ఇంతవరకు జీతం మాత్రం అడగలేదేంటి? మేడం కూల్ డ్రింక్స్. ఏం చేస్తాం మేడం, పొట్టకూటి కోసం పాటలు. అసలు డబ్బులే అవసరం లేనోడైతే మధ్య మధ్యలో ఈ పార్ట్ టైం జాబ్కి ఎందుకు వెళ్తున్నాడు? ఒకవేళ నాకు కూడా ఇన్కమ్ ఏమీ లేదని అవసరమైనా అడగట్లేదా? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. వాడు మంచివాడా, మనసులో ఏదో పెట్టుకుని నా దగ్గర ఉన్నాడా? ఏదో ఒకటి తించాలి. ఉండిపోరాదే గుండె నిన్నే నానే, అయ్యో అయ్యో ఉండిపోరాదే నన్న నానే, ఉండిపోరాదే గుండె నీదేలే. ధరణి, నువ్వు వచ్చావేంటి? ఒక్కరే కష్టపడుతున్నారు కదా, సాయం చేద్దామని వచ్చాను. నా కోసం వచ్చావా? అయ్యో వద్దు ధరణి, నీ చేతులు కందిపోతాయి. తెంగర సన్నాసి ఈలో ఈడే మాట్లాడుకుంటున్నాడు. వద్దు ధరణి. ఏం పర్వాలేదు, ఒక్కరే కష్టపడితే ఎలా? మీతో పాటు నేను కష్టపడాలి కదా. అవును, పాట బాగా పాడారు. ఇంకో పాట పాడండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకు ఎదురేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకి ఎదురేమున్నది, మనకు ఎదురేమున్నది. పిచ్చిగాడు పట్టిందా ఇడికి? అబ్బా అమ్మా, ఏంటమ్మా అలా కొట్టావు? నేనేమన్నా పసిపిల్లోడు అనుకున్నావా ఏంటి? ఇంకోసారి ఇలా కొట్టి నన్ను పరుగు తీస్తే నేను ఊరుకొని చెప్తున్నా. ఒరే కొడక, నిజంగా నీకు పిచ్చి పట్టేసిందట్రా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, పక్కనే ఎవరు ఉన్నట్టు పరువు తీశానంటావేంట్రా? ఎవరు లేరంటావేంటమ్మా, కనపట్టలేదా? చూడు. ధరణి రాలేదా? ఇదంతా నా భ్రమనా? మళ్ళీ నవ్వుతున్నావేట్రా? అమ్మ కొట్టకే. పెళ్లి కుదిరినప్పటి నుంచి పిచ్చోళ్ళు అయిపోతున్నావు. తొందరగా 3 ముళ్ళేవో ఏం చేయాలి? తొందరగా పనికా నుంచి పొయ్యి అంటించు. అమ్మ కొట్టకే. మా అమ్మ ఉన్నప్పుడు కనిపించవు, మా అమ్మ లేనప్పుడు కనిపిస్తావు. సర్లే, కొడితే కొట్టింది, నువ్వు వచ్చేసావుగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది.
నాని 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 ఏవండి నాని కిందకొచ్చాడా? లేదు వేదవతి, అయినా ఇప్పుడే నువ్వు పైకి వెళ్ళావు కదా. పైన లేడండి. బయటికేమన్నా వెళ్ళాడా? అసలు నేను కాఫీ ఇచ్చి నిద్ర లేపితే గానీ లేవడు కదండి. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తాడు? భయంగా ఉందండి. కారు బయటే ఉంది కదా వేదవతి. నాకు తెలిసి బయటకైతే వెళ్ళలేదు. విక్రమ్ రూమ్లో చూసావా? చూశానండి, అక్కడ కూడా లేడు. లేకపోవడం ఏంటి? చూద్దాం పద. మెల్లిగా గాలి పీల్చి వదలాలి. మెల్లగా. ఇంకా మెల్లిగా. శ్వాస మీదే దృష్టి ఉండాలి. అసలు ఏ విషయాల్లో గుర్తుకు రావద్దు. నేను కూడా. ఎప్పుడైతే శ్వాస మీద దృష్టి పెరుగుతుందో హార్ట్ బీట్ నార్మల్కి వచ్చేస్తుంది. ఏ విషయాల్లో గుర్తుకు రావు. చూడండి, మీకే తెలుస్తుంది. ఇదేమైనా బ్రాస్లెట్టా? ఎప్పుడు చేతికే పెట్టుకుంటున్నారు? ముందు తీసేయండి. ఇది ఉండాలి టైలర్. నువ్వు ఎప్పుడైనా బాగా గుర్తొస్తే మర్చిపోవడానికి ఇదే ఉపయోగపడుతుంది కదా. ఏం అవసరం లేదు. యోగా చేస్తున్నారు కదా, మర్చిపోతారు. ముందు తీసేయండి. ఎప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టండి.